డెమో చూసే ముందు ఒక విషయం చెప్తాను. ఈరోజు ఇదే ఛానెల్‌లో 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. అందులో అయితే ఒకటి రక్షాబంధన్ వీడియో ఉంటది. ఇంకోటి రిపబ్లిక్ డే ఉంటది. చాలా యూజ్ అవుతుంది. ఓకే. వీడియో చూడండి షార్ట్ సెక్షన్‌లోకెళ్ళి. ఓకే. ఇప్పుడు ఈరోజు డెమో వీడియో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. She got beautiful eyes and she's witty. Oh. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటది వీడియో అనేది. డెఫినెట్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చూడగానే ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది నాకు. మేబీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అదైతే నా డౌట్ అయితే ఉంటది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకే. నచ్చకపోతే నో ప్రాబ్లమ్. మీరు ఏదైనా చెప్పొచ్చు మీరు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మనకు ఉంటేనే బాగుంటది. ఎందుకంటే నేను మీకు ఐడియా ఉందో లేదో గానీ నేను ఎప్పుడైనా ఎవరైతే మోటివేషనల్‌గా చెప్తారో అది విననీకే ట్రై చేస్తాను. అది మార్చుకోనికి కూడా ట్రై చేస్తాను. మీరు చెప్తే కూడా డెఫినెట్‌లీ వింటాను. అంతవరకు వచ్చానంటే డెఫినెట్‌లీ మీ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకేనా? ఏదైనా చెప్పొచ్చు మీరు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసినా కదా! దాన్ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. కింద మనకు ఇలాగైతే ఫస్ట్ ఇంతకుముందు మీకు చూపించాను. ఇలాగైతే మీకైతే ఫస్ట్ అయితే పాపప్ అయితే వస్తది. అంటే ఇది ఆహ్, ఆహ్, ఎలిఫెంట్ టైప్‌లో అయితే ఉంటది. మీకు నో ప్రాబ్లమ్. మీరు ఇలా వచ్చినా కూడా స్కిప్ చేసేయొచ్చు. ఓకే. ఏందంటే ఇక్కడ మనకు కింద మనకైతే ఒక ఇమేజ్ ఒక షేపు దాంతో పాటు ఒక ఆహ్, ఇమేజ్. ఇదైతే ఐ ఇమేజ్ అయితే ఉంటది. ఇది మీకు నచ్చితే పెట్టుకోండి. కానీ బాగుంది. నేను స్పెషల్‌గా నచ్చింది కాబట్టి నేను పెట్టుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. లేకపోతే ఓన్లీ లిరిక్స్ పెట్టుకోవచ్చు బాగుంటది. ఒకవేళ లిరికలే పెడదామని అనుకుంటే లిరికల్ సెంటర్‌లో పెట్టుకోండి బాగుంటది. లేదు ఆ ఫోటో బాగుందని ట్రై చేద్దామంటే ట్రై చేయండి. బాగా నచ్చింది నాకు. మీకు వేరే ఫోటో మీరు ఎవరైతే ఫోటో యూజ్ చేస్తారో వాళ్ళ ఫోటోస్ ట్రై చేయండి. ఓకేనా? కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక ఫోటో ఉంటది. దాంతో పాటు ఒక గ్రూప్స్ ఉంటది. 2 గ్రూప్స్ ఉంటది. ఫస్టు ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో దాన్ని మీరు ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకో గ్రూప్ ఉంటది ఇక్కడ మనకు. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఈ ఫోటోని కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. చేంజ్ చేసుకున్నాం. కొంచెం అడ్జస్ట్‌మెంట్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే. సెట్ అయింది ఇది. బాగా సెట్ అయింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ షేపు ఈ 3 ఓకే. ఈ 3 సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఈ ఫోటో ఎండింగ్‌లో వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి. బీట్ మార్క్ అంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి మొత్తం 4 సార్లు అయితే పెట్టుకోవాలి మీరు. దాంతో పాటు ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. దాని తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ అయితే వస్తది. ఆ టెక్స్ట్ అంటే ఆ వర్డ్స్ అయితే వస్తుంటది మీకు మై స్వీట్ అని. చాలా బాగుంటది అదైతే. ఓకే. ఇదైతే ట్రై చేయండి. ఓకే. ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఇందులో ఫోటో అయితే ఉంటది. మీరు ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు. టైటిల్ అయితే అలాగే ఉంచి ఈజీగా అయితే చేంజ్ చేసుకోండి. దాంతో పాటు ఇంతకుముందు గ్రూప్స్ గురించి కూడా చెప్పాను మీకు. అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చి ఉంటే ఇంతవరకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.